నమస్తే. మొత్తం రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేసిన అంశం అరవ శ్రీధర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి సంబంధించిన విషయం. ఈ మధ్య కాలంలో వరుసబెట్టి కూటమిలోని కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి 3 నెలలకు ఒకసారి ఏదో ఒక రూపంలో ఇలాంటి పర్సనల్ అండ్ ప్రైవేట్ విషయాలు బయటకు వస్తున్న ఒక దౌర్భాగ్యమైన విషయం. ఆనాడు వైసీపీ సమయంలో కూడా ఇలాంటి విషయాలని చూడలేక ప్రజలు కళ్ళు చెవులు మూసుకున్న లాంటి పరిస్థితుల దగ్గర నుంచి ఆ తర్వాత జరుగుతున్న అంశాలు బయటికి రావడం. నిజానికి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు వారి పర్సనల్ విషయాలు కావచ్చు, ప్రైవేట్ విషయాలు కావచ్చు, ఏదైనా దానికి రంగులద్ది కావచ్చు, లేదంటే రంగులద్ది అంటే అవాస్తవాలు కావచ్చు, వాస్తవాలు కూడా కావచ్చు. వీటన్నింటినీ రకరకాల రూపాల్లో దాన్ని జోడించి మహిళలే స్వయంగా దాన్ని తీసుకొని వచ్చి ఒక ప్రజాప్రతినిధి మీద వారి వీడియోలు, వారే ఉన్న వీడియోలు కూడా, మహిళలు ఉన్న వీడియోలు కూడా, అటు మహిళలు కూడా మొత్తం సమాజం అందరూ చూసే విధంగా బయట పెట్టడానికి ఏమాత్రం ఆలోచించకుండా, ఏమాత్రం మొహమాట పడకుండా మహిళలు కూడా అంతే దూకుడుగా వెళుతున్న పరిస్థితి. అంటే ఇన్నాళ్ల పాటు వారి మధ్య జరిగిన ప్రేమ వ్యవహారమా, ఇంకో వ్యవహారమా, వాటన్నింటినీ ఏవి కూడా పట్టించుకోకుండా వీళ్ళ మధ్య జరిగిన గొడవకి పగ తీర్చుకోవడానికి కావచ్చు, లేదంటే ఇంకేదైనా సాధించడానికి కావచ్చు, లేదంటే బాధతో కావచ్చు, ఎట్లా అయినా సరే నాకు అన్యాయం జరిగినప్పుడు తనకి అన్యాయం జరగాలన్న ఒక పగ వీటన్నింటి నేపథ్యంలో, లేదంటే వీటన్నింటికి మించి అంటే ఇంకెవరైనా రాజకీయ నాయకులు వెనుకుండి చేపిస్తున్నా ఇంకా భయంకరమైన కుట్రలు కావచ్చు. ఇలా అటు మహిళలు బలవుతున్నారు, ఇటు ప్రజాప్రతినిధులు బలవుతున్నారా, వాళ్ళ విషయాలన్నీ బయటకు వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో అర్థం కాని పరిస్థితి. సో మొత్తంగా ఈ ఎపిసోడ్లో రైల్వే కోడూరు విషయంలో ఒక్కొక్కరు ఒక్కో రకాలుగా అటు ఎమ్మెల్యే కుటుంబాన్ని, అదేవిధంగా మహిళని రకరకాలుగా వీణ ఎవరైతే ఉన్నారో వీణ ప్రెస్ మీట్లు పెట్టడం, అనేక రకాల వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేయడం అనేది చాలా పెద్ద అంశంగా మారింది. ఈ నేపథ్యంలో నిన్న పవన్ కళ్యాణ్ గారు నియమించిన 3 సభ్యులతో కూడిన విచారణ కమిటీ ఏదైతే ఉందో కమిటీ రైల్వే కోడూరుకు వెళ్ళడం జరిగింది. అరవ శ్రీధర్ ఎమ్మెల్యేని పిలిపించడం జరిగింది. అరవ శ్రీధర్ కూడా దాదాపుగా వారం రోజుల నుంచి అదృశ్యంలో ఉన్నారు. వచ్చి కమిటీ ముందు తను పూర్తి డీటెయిల్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో వీణ ఆరోపిస్తున్నది మా మధ్య 5 సార్లు అభాషణ అయిందని, తనని బలవంతంగా లొంగదీసుకున్నారని, ఆ క్రమంలోనే మరి తనని పెళ్లి చేసుకుందామని తను నిర్ణయించుకుందా ఏంటి అనేది క్లారిటీ ఇవ్వనప్పటికీ పెళ్లి విషయంలో తనని మోసం చేశాడు అని ఈ విషయాలన్నీ తను చెప్తుంది. అలాగే తన ఆడియోలు కూడా ఒక 25 కోట్లు తనేదో డిమాండ్ చేసింది అనే ఆడియో కూడా బయటకు వచ్చింది. సరే, నిజాలు వాస్తవాలు ఏమైనప్పటికీ కూడా 5 సార్లు అభాషణ చేయించుకునే లాంటి పరిస్థితికి ఒక మహిళ వచ్చింది అంటే గనక అతడి మీద ప్రేమ, లేదంటే ఇప్పుడు మారిన పరిస్థితితో పగ, ఏం జరిగింది ఏంటి అనేది తేలాల్సి ఉంది. అతను ప్రజాప్రతినిధి కాబట్టి ఇంకాస్త ఈ విషయం వైరల్గా పెద్దదిగా మారుతుంది. ఒక బతుకు జట్కా బండిలాగా ఇంకేదో సమస్యలు, ఇంకెవరిదో సమస్య అంటే క్రైమ్ వార్తల్లో వార్తగా వెళ్ళిపోతుంది. కానీ ఇది ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన వార్త కాబట్టి ప్రతిపక్షం ఖచ్చితంగా అస్త్రంగా వాడుతుంది. ప్రజలు కూడా దీన్ని తిట్టుకుంటారు. కొంతమంది ఏముంది ఇలాంటి విషయాలన్నీ తెచ్చి మానెత్తనేందుకు రుద్దుతున్నారు అంటారు. వీటన్నింటికీ మరి ఇప్పుడు కమిటీ వెళ్ళిన తర్వాత ఏం నిర్ణయం తీసుకున్నారు? ఇప్పుడు కమిటీ 2 రోజుల పాటు రైల్వే కోడూరులో పర్యటిస్తుంది. నిన్నంతా అరవ శ్రీధర్తో మాట్లాడారు. అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, అలాగే ఈవిడ ఎక్కడెక్కడ పనిచేసింది, అరవ శ్రీధర్ కుటుంబ సభ్యులతో ఎవరెవరితో ఆమె పరిచయం ఉంది, అలాగే అరవ శ్రీధర్కి సంబంధించిన అనుచరులతో ఎవరెవరికి సంబంధం ఉంది, అసలు వాళ్ళంతా ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరి గురించి, వీరిది ప్రేమ వ్యవహారమా, పర్సనల్ వ్యవహారమా, వీరు సహజీవనం చేశారా, వీరి మధ్య అసలు ఏం జరిగింది అన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అన్న వివరాలు కమిటీ సేకరించే పనిలో ఒకవైపు ఉంది. ఇంకొక వైపు ఇవాళ రైల్వే కోడూరులో అంటే ఇప్పటికి అరవ శ్రీధర్తో మాట్లాడడం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వీణాతో మాట్లాడే అవకాశాలు కనబడుతున్నాయి. వీణ ఏం చెప్పబోతుంది, అభాషణకు సంబంధించి ఎక్కడెక్కడ అభాషన్స్ చేయించుకున్నది అన్న విషయాలు తను బయట పెట్టబోతుందా? ఇప్పటి వరకు ఒక్కొక్క వీడియో తాను వదులుతూ అరవ శ్రీధర్ని 30 తిప్పలు అయితే పెడుతున్న మాట వాస్తవమే. ఈ నేపథ్యంలో నిన్న కూడా ఒక వీడియో, ఇటు కమిటీ వస్తుంది అనుకున్న నేపథ్యంలో తాను నిన్న కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. అంటే తనకు సంబంధించిన ఒక వీడియో, మాట్లాడుతున్న వీడియో పంపించింది. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా అభిమానం, పవన్ కళ్యాణ్ గారికి నేను చాలా అభిమానించే వ్యక్తిని, నేను పవన్ కళ్యాణ్ గారు నాకు గురువులతో సమానం అంటూ కూడా గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంటూ పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ, అదేవిధంగా అరవ శ్రీధర్ని మాత్రం వదలొద్దు అని చెబుతూ
నేను నా యుద్ధం అంటే పవన్ కళ్యాణ్ గారి మీదో పార్టీ మీదో కాదు, ఇది కేవలం అరవ శ్రీధర్కి మాత్రమే అంటూ ఒక కొత్త వీడియోని ఇవాళ మళ్ళీ ఫ్రెష్గా తీసుకొచ్చిన దాని పట్ల మరి తన స్టాండ్ ఏమన్నా మార్చుకుందా, ఎందుకు జనసేన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిది టార్గెట్ చేయడం నా ఉద్దేశం కాదని ఎందుకు చెప్పింది. బట్ మొదటి ప్రెస్ మీట్ ఆవిడ హైదరాబాద్లో ప్రెస్ మీట్ ఇవన్నీ పెట్టినప్పుడు మాత్రం జనసేనలోని కొంతమందికి నేను చెప్పాను, పలానా వ్యక్తులకు చెప్పాను అని అనేక రకాలుగా కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా జనసేన పార్టీ ఆఫీస్లో ఉన్న వాళ్ళ పేర్లు కూడా తను చెప్పింది. ఇప్పుడు మొత్తానికి వీణ పవన్ కళ్యాణ్ గారి మీద నాకు వ్యతిరేకత లేదు అంటూ చెప్తూ వచ్చిన పరిస్థితిని మనం చూసాం నిన్న. మొత్తానికి ఇవాళ వీణాను విచారించిన తర్వాత దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయా అనేది తెలియాల్సి ఉంది. ఈలోపుగానే అంటే ఒక అంశం ఇప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఎంటర్ అయినట్టుగా తెలుస్తుంది. దీంట్లో మరి ఇప్పటికే రైల్వే కోడూరు పోలీసులకి ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తున్నాయి. అలాగే బిఎన్ఎస్ కింద ఎలాంటి సెక్షన్లు అయితే నమోదు చేశారో ఏమో తెలియదు, ఇది ఒక వార్తగా తెలుస్తోంది. మరి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రైల్వే కోడూరు పోలీసుల్ని కేసు ఫైల్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి కేసు ఫైల్ అయిందా? ఎందుకంటే నిన్న దాదాపుగా 7 గంటల ప్రాంతంలో ఈ నోటీసులు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో గోరట్ల మాధవ్ విషయంలో కూడా ఇలాంటి పరిస్థితే ఒకటి వచ్చింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎంటర్ అయ్యేలాంటి పరిస్థితి వచ్చింది. బట్ ఆ తర్వాత అది ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు అరవ శ్రీధర్ విషయంలో కూడా మరి ఇన్వాల్వ్ అయితే ఇద్దరు కూడా ఇందులో ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. కానీ ఇక్కడ అబార్షన్స్ లాంటివి ఆమె పదే 5 సార్లు అనేది ప్రస్తావించింది కాబట్టి ఖచ్చితంగా ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్ దీన్ని తీసుకునే అవకాశాలు ఉంటాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ ఎలా వీళ్ళు ముందుకు వెళ్తారు, ఎలా దీన్ని సాల్వ్ చేస్తారు, ముఖ్యంగా ఈ ముగ్గురు కమిటీ ఏదైతే ఉందో ముగ్గురు కమిటీ ఎలాంటి వివరాలు సేకరిస్తారు. ఇది కేవలం ఒక పర్సనల్ ఎజెండా, పర్సనల్గా ఇద్దరి మధ్య అది సహజీవనం కావచ్చు, ప్రైవేట్ వ్యవహారం కావచ్చు, లేదు అంటే పెళ్లి చేసుకుందాం అనుకున్న ప్రేమ వ్యవహారము కావచ్చు. మరి ఎక్కడ బెడిసికొట్టింది కాస్త రాజకీయ దుమారంగా, రాజకీయ అస్త్రంగా ఎమ్మెల్యే మెడకి, అలాగే పార్టీకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితిని నెలకొల్పేలాంటి పరిస్థితికి ఎక్కడ కారణమైంది. ఇందులో రాజకీయ కోణాలతో ఇది జరిగిందా, లేదంటే పర్సనల్ వ్యవహారాలతో మాత్రమే ఇది జరిగిందా, ఇలాంటివన్నీ కూడా తెలియాల్సి ఉంది. ఇవాళ విచారణ కమిటీ పూర్తి నివేదిక తీసుకువెళ్ళి పార్టీ దగ్గర ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి చేతిలోకి ఈ రిపోర్ట్ వెళ్ళిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అలాగే చూస్తున్నాం కమిటీ వెళ్ళిన తర్వాత అరవ శ్రీధర్ రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆయన కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. కమిటీ చెప్పిన తర్వాత కమిటీ నివేదిక తర్వాత పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి శిరోధార్యంగా దానికి కట్టుబడి ఉంటాను అన్న విషయాన్ని మరి అరవ శ్రీధర్ కూడా చెప్పారు. ఇంకా అంతకు మించి అయితే ఎక్కువగా తన మీద కుట్రని కానీ వీణా గురించి ప్రస్తావన కానీ ఈ రోజు వరకు తను అంతకుముందు రిలీజ్ చేసిన పేరులో కానీ ఇప్పుడు కానీ వీణా ప్రస్తావన అయితే తాను చేయలేదు. కమిటీ ముందు ఏం చేశారో తెలియాలి. ఇప్పుడు తన తల్లిదండ్రులు తన తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ వీణా గురించి అయితే చాలా విషయాలు చెప్పారు. మరి కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది, జనసేన ఇది ఒక రకమైన అపవాదం అవ్వచ్చు, లేదంటే నిజమైనా కావచ్చు, ఏదైనా దీని నుంచి ఎలా బయటపడుతుంది, ఇక జనసేన దీనిని ఎలా టేకప్ చేస్తుంది, ఏం చేయబోతుంది, ఏమైనా చర్యలు తీసుకుంటారా, ఏం చేస్తారు అనేది అయితే వేచి చూద్దాం.